పిల్లలకు మామిడి పండు గుజ్జు తినిపించే ముందు పీచు లేకుండా తినిపించడం వల్ల హలో అండి, అందరికీ నమస్కారం. మామిడి పండ్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలా రసం తీసి పిల్లలకు కూడా మనము అందులో ఉన్న పీచు తీసివేసి ఇవ్వడం వల్ల పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. పీచు ఉండడం వల్ల వాళ్ళకు గొంతులో పట్టేసినట్టు అవుతుంది కదా, అందుకని పీచు లేకుండా తినిపించాలి. ఈరోజు నేను ఈ మామిడి పళ్ళతో కేక్ తయారు చేస్తున్నాను. బాగా పండిన మామిడి పళ్ళు తీసుకొని మనం తాండ్రా కూడా తయారు చేసుకోవచ్చండి. 1 నెల రోజుల వరకు మనకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. మామిడి పళ్ళను శుభ్రంగా కడిగి గుజ్జు తీసుకొని ఒక పాత్రలో వేసుకొని స్టవ్ పై పెట్టి అందులో షుగర్ వేసుకొని రెండింటిని బాగా కలపాలి. అవి మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకొని కొంచెం నెయ్యి వేసి వాటిని మొత్తం కలుపుకొని కొంచెం యాలకుల పౌడర్ వేసేసుకొని అది మొత్తం దగ్గరికి వచ్చాక ఒక వెడల్పు పాత్ర తీసుకొని దానికి నెయ్యి రాసి అందులో ఆ మిశ్రమాన్ని పోసి మనం ఎండలో 1 వారం రోజులలో ఆరబెట్టుకోవాలి. వాటిని తీసి ముక్కలుగా తయారు చేసుకొని మనం గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా తీయగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు ఎప్పుడైనా చాక్లెట్స్ అవి అడిగినప్పుడు ఇలాంటివి తయారు చేసి మనం ఇవ్వవచ్చు. పచ్చి మామిడికాయలను పెద్దవి తీసుకొని వాటిని నీళ్ళతో శుభ్రంగా కడిగి పైన స్కిన్ తీసివేసి మామిడికాయను మొత్తం తురుముకొని ఎండలో ఆరబెట్టుకొని బాగా డ్రై అయ్యాక గాజు పాత్రలు నిల్వ చేసుకోవాలి. మనం ఎప్పుడన్నా కర్రీలో కానీ చారు చేసుకున్నప్పుడు కానీ అందులో ఉపయోగించుకోవచ్చు. అవి 6 నెలల వరకు ఉపయోగపడతాయి. ఎంతో టేస్టీ హెల్తీగా మనము కర్రీస్ తయారు చేసుకొని తినవచ్చు. మనం మామిడి పండు తిన్నాక టెంక పడవేయకుండా లోపల ఉన్న జీడిని ఎండబెట్టి పౌడర్ తయారు చేసుకొని మనం తినే కర్రీలో కానీ చపాతీలో కానీ వేసుకొని తినడం వల్ల B12 లభిస్తుంది. సీజనల్గా వచ్చినప్పుడు రోజు ఒక పండిన మామిడి పండును తినండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి.